ఉదయ్ భూమి దగ్గరికి వచ్చి నేను మా ఫ్రెండ్స్కి బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాను, మనం వెళ్ళాలి అని చెప్పేసరికి భూమి ఏంటి బ్యాచిలర్స్ పార్టీనా, నాకు అలాంటివన్నీ కూడా ఇష్టం ఉండదు అని చెప్తూ ఉంటే ఇది మన పెళ్ళి బ్యాచిలర్స్ పార్టీ కదా, నువ్వు అక్కడికి రావాలి అని ఉదయ్ అంటూ ఉంటే చెప్పాను కదా నాకు ఇష్టం లేదు, ఇలాంటివన్నీ నచ్చవు అని భూమి తెగేసి చెప్తూ ఉంటుంది. ఇక ఉదయ్కి ఏం చేయాలో అర్థం కాక శరత్ చంద్ర దగ్గరికి వచ్చి ఇక అంకుల్ అని తన కాళ్ళ మీద పడుతూ ఉంటాడు. ఏంటి బాబు ఎందుకు అలా కాళ్ళ మీద పడ్డావు లే అని శరత్ చంద్ర అంటూ ఉంటే మీరు నాకు మాట ఇస్తేనే నేను పైకి లేస్తాను అని ఉదయ్ అంటూ ఉంటాడు. ఏంటి చెప్పు, సరే మాట ఇస్తున్నాను అని శరత్ చంద్ర అంటూ ఉంటే నేను మా ఫ్రెండ్స్కి పెళ్ళికి ముందు బ్యాచిలర్ పార్టీ ఇస్తానని మాట ఇచ్చాను, అక్కడికి భూమిని కూడా తీసుకెళ్ళి అందరినీ పరిచయం చేస్తాను అని చెప్పాను, కానీ ఇప్పుడు భూమిని పార్టీకి రమ్మంటే తను రానంటుంది అని ఉదయ్ జరిగిందంతా చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో భూమి ఇంటికి వస్తూ ఉంటుంది. శరత్ చంద్ర భూమితో నాకు తెలుసమ్మా నువ్వు పెరిగిన వాతావరణం ఎలాంటిదో, అందుకనే నీకు ఇవన్నీ కూడా నచ్చవు, కానీ తప్పదు, పరిస్థితులకు తగ్గట్టుగా మారాలి, నువ్వు ఉదయ్తో కలిసి పార్టీకి వెళ్ళు అని శరత్ చంద్ర భూమికి చెప్తూ ఉంటాడు. ఇక శరత్ చంద్ర అలా చెప్పేసరికి భూమి కోపంగా ఉదయ్ వంక చూస్తూ ఉంటుంది. మరి శరత్ చంద్ర ప్రకారం భూమి ఉదయ్తో కలిసి బ్యాచిలర్ పార్టీకి వెళ్తుందా, ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.